హలో గైస్ వెల్కమ్ టు అన్లీష్ బ్యాటిల్ మనం ఇవాళ బెట్టి ఫస్ట్ నర్సరీ ఎస్కేప్ వెళ్తున్నాం ఇక్కడ బటన్ వచ్చేసి రోబ్లాక్స్ నర్సరీ ఎస్కేప్ అన్నమాట మీరైతే రోబ్లాక్స్ వచ్చేసి నర్సరీ ఎస్కేప్ రోబ్లాక్స్ మీరు కూడా ఆడాలనుకుంటే బెట్టి వీడియోస్ అక్కడ నుంచి తప్పించుకోవాలని తప్పించుకుని నుంచి వెళ్ళి ఇక్కడైతే వెళ్దాం నైస్ జంప్ అయితే కలెక్ట్ చేయాలన్నమాట కలెక్ట్ చేస్తే కలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి కలెక్ట్ చేసామన్నమాట ఇకైతే ఆడుకొని వెళ్ళిపోదాం అనమాట ఐరన్ బాక్స్ మీద అంతే ఐరన్ బాక్స్ నైస్ జంప్ వయసు బటన్ వస్తాయి అన్నమాట ప్లాన్స్ లాంటివి మధ్యలో మూడోది అయితే మెల్లగా వస్తుంది రెండోది అయితే పట్టుకొని కింద పడ్డాము కానీ దాన్ని పట్టుకొని పడిపోయాం అన్నమాట అయిపోయేది ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మనం అంతే ఎస్ గైస్ ఈ సన్నగా ఉన్నాయి పైపులు వచ్చేసి పైపుల మీద చట్టాలు తడయాము పడ్డాలంటే బొక్కలు రెండు అన్నమాట అంతే కదా ఇది ఓపెన్ అవ్వట్లేదు ఇది ఆ హ్యాండ్ మీద క్లిక్ చేయాలన్నమాట అక్కడ ఉంది ఇక్కడ రెడ్ కలర్ లేదు ఉందన్నమాట ఇక్కడ బెట్టి ఉందన్నమాట ఈ బెట్టి దగ్గర నుంచి అట్ట తప్పించుకోవాలి నేను చూస్తున్నాను బటన్ ఉంది ఆ బటన్ నొక్కితే ఏదో డోర్ ఓపెన్ అయిద్ది అనుకోండి ఇక్కడ డోర్ ఓపెన్ అయిద్ది అనమాట ఆ డోర్లో నుంచి వెళ్ళిపోదాం ఆ బెట్టి వచ్చేసి పరిగెత్తిద్ది ఇంకా చూడండి అట్లా పరిగెత్తుతుంది మామూలుగా పరిగెట్టట్లా అంతే రెడ్ కలర్ డోర్ ఓపెన్ అయింది అనమాట ఆ రెడ్ కలర్ డోర్ నుంచి వెళ్ళిపోదాం ఆ డోర్ పడిపోయింది ఇంకా బెట్టి రాలేదు అనమాట ఇక్కడ బాక్సులు వేసుకొని బాక్సుల మీద నుంచి అట్లా వెళ్దాం ఇక్కడ ఏది తీసుకుందాం గ్లిచ్ అయినట్టుంది ఆ బాక్స్ అయితే పడట్లేదు కింద అనమాట ఆ బాక్స్ కింద పడాలి లెక్క ప్రకారం అయితే ఒక బాక్స్ తీయగాలి నేను కానీ అదైతే పడట్లేదు అనమాట మళ్ళీ పడట్లేదు ఎందుకో మరి తెలియదు అనమాట అంతే ఆడదాం అనమాట ఈసారి వచ్చేసి ఏం గేమ్ ఆడదాం చెప్పండి మనమైతే ఈసారి రోబ్లాక్స్లోనే ఇంకో గేమ్ అయితే ఆడదాం వెరైటీ గేమ్ ఏదో ఒకటి మంచిగా ఎక్కేసి వచ్చే మండే ట్యూస్డే మార్నింగ్ కల్లా పెట్టేస్తాను అనమాట ట్యూస్డే మార్నింగ్కి ఇంకో వీడియో వచ్చింది రోబ్లాక్స్ది ఫ్రీ ఫైర్ వీడియో ఈ మధ్యలో థర్స్డే వచ్చింది అనమాట ఫ్రీ ఫైర్ వీడియో గ్రానీ వీడియోస్ కూడా వస్తాయి మన దాంట్లో షార్ట్స్ కూడా చూడండి అనమాట షార్ట్స్లో బిగ్ బాస్ అయితే పెడతాం అనమాట అంతే వచ్చేసాం అనమాట అంతే ఇటు సైడ్ కబోర్డ్ లాంటివి ఎక్కేసి వెళ్ళాలి పైపు ఎక్కాలి ఫస్ట్ పైపు ఎక్కలేకపోతున్నాం అనమాట ఎక్కేసాం ఈ పైపు ఈ కబోర్డ్ల దగ్గర పెట్టేద్దాం దీని మీదకి దీని మీద వచ్చేసాం అనమాట ఈ చెక్క మీద ఎటు వెళ్ళాలి ఇప్పుడు అర్థం కావట్లేదు ఈ పైపులు ఎందుకు ఉన్నాయో ఏమో వాకీ టాకీ అయితే ఒకటి అంతే వెళ్దాం అన్నమాట అంతే ఇటు కాదు అనుకుంటా ఈ కబోర్డ్ల మీద నుంచి అనుకుంటా గైస్ అటు నుంచి వెళ్తున్నాను అనమాట సారీ తెలియక వెళ్తున్నాను అంతే ఎక్కువ ఇటు ఎందుకు వస్తున్నాను అబ్బా నాకైతే రూట్ తెలియట్లేదు అనమాట అందుకని ఇటు వస్తున్నాను రూట్ తెలిస్తే ఇప్పుడు వెళ్ళిపోయాను వెనక్కి వెళ్తున్నాను అనమాట మళ్ళీ రూట్ తెలియక అయితే వెనక్కి వెళ్తున్నాను అక్కడ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు మనం రూట్ అయితే వెతుకుదాం ఒక 2 నిమిషాల్లో దొరికేసిద్ది రూట్ వచ్చేసి ఎంతసేపు వెతికితే దొరికిందంటే ఏది లేదనమాట వచ్చేసిద్ది అనమాట దొరికేసిద్ది అంతే అటు వెళ్ళాలనుకుంటా కబోర్డ్ల మీదకి ఆ కబోర్డ్ల మీద నుంచి వెళ్ళిపోదాం అనమాట ఆ కబోర్డ్ల మీద నుంచి వెళ్ళామంటే వెళ్ళిపోవచ్చు రూట్ అయితే దొరికేస్తుంది మనకి అరే భయం వస్తాయి అబ్బా
అనవసరంగా తీసుకుంటాయి ఇవన్నీ. అంతే ఈసారి కింద పడకుండా అయితే వెళ్ళాలా. ఈసారి అరే ఈ పైప్ అయితే అడ్డు వస్తుంది అనమాట. ఆ పైపుని పైపు లేకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంతే 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 గైస్. అది ఎక్కువ దిగు జంప్. ఆహా జంప్. అరే ఇంతలో మిస్ అయిపోయింది. దాని మీద ఉండిపోయేవాళ్ళం మనం. కానీ అది జారిపోయి కింద పడ్డాం అనమాట. జారిపోతే హాయిగా ఆడేవాళ్ళం. ఇక్కడే చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదో రూట్ తెలియక ఒక 2 నిమిషాలు వేస్ట్ అయింది. ఇప్పుడు ఆ రూట్ తెలిసి కూడా వెళ్ళటానికి కూడా ఒక 2 నిమిషాలు వేస్ట్ అవుతుంది అనమాట. లేదంటే మనది ఎప్పుడో ఇది లెవెల్ దాటేసే వాళ్ళం రూట్ తెలిసి ఉంటే. అంతే అంతే. నైస్ జంప్. ఎస్ గైస్ వి డిడ్ ఇట్ అనమాట. ఇక్కడ లేజర్స్ అయితే ఉన్నాయి. లేజర్స్ తగలకుండా అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ డోర్ ఓపెన్ అయితే మనం వెళ్ళామంటే లేజర్స్ తగలకుండా. అంతే తిప్పు. అంతే కదలట్లేదు అనమాట. స్టక్ అయిపోతాడు. ఇప్పుడు కదా నైస్ జంప్ అనమాట. ఈ బటన్ నొక్కేద్దాం. డోర్ ఓపెన్ అయిపోయింది. ఇంకా అంత దూరం వెళ్ళలేము కాబట్టి చచ్చిపోవడానికి అయితే ట్రై చేస్తాను. చచ్చిపోయాను అనమాట. ఇంకా అక్కడ స్పాన్ అవుతాను. డోర్ ఓపెన్ అయింది. అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే చచ్చిపోయానంటే అంత దూరం నుంచి మళ్ళీ రావాలి కాబట్టి సరిగ్గా తగలకుండా మళ్ళీ టైం వేస్ట్ కాబట్టి చచ్చిపోయాను అనమాట. సారీ. ఈసారి చచ్చిపోకుండా ఆడతాను అనమాట. హాకీ టాకీ ఇందాక అట్లా చూశాను కానీ అప్పట్లో వదిలేద్దాం హాకీ టాకీని. ఏడేదో పాయిజన్ లాంటిది ఏదో ఉందన్నమాట. పాయిజన్ మీద నుంచి ఆడ బ్రిక్స్ అయితే తాగుతున్నాయి. ఆ బ్రిక్స్ మీద నుంచి అయితే వెళ్దాం అనమాట. ఆ బ్రిక్స్ మీద నుంచి వెళ్ళామంటే వెళ్ళిపోవచ్చు. అనమాట. కానీ చచ్చిపోయాము అనమాట. చచ్చిపోకుండా అయితే ఆడదాం ఈసారి నుంచి. అంతే నైస్ జంప్ అనమాట. నైస్ జంప్ అండ్ నైస్ గేమ్ ప్లే. ఇక్కడైతే ఎవడో ఉన్నాడు అనమాట. బెట్టి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు అనమాట. వీడిని మనం చంపేయాలి. ఇప్పుడు దీన్ని చంపేసామంటే ఆ బెట్టిని కూడా ఒకసారి చంపేస్తే అయిపోయింది. వీడి హెల్త్ అయితే తగ్గట్లేదు. మనది వీడి హెల్త్ తగ్గట్లేదు. అసలుకి చిన్న రూమ్గా ఉంది. చిన్న రూమ్ కాకపోతే ఎప్పుడో అయిపోయేవాడు. వీడు వచ్చేసి అరే పట్టేసుకున్నాడు. ఈసారి వీడిని చంపేయాలి. ఈసారి చచ్చిపోకుండా లేట్ అయినా పర్లేదు వీడిని చంపేయాల. అంతే 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 గైస్. అంతే అంతే అనమాట. అంతే 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 పరిగెత్తు. వాడి దొరకకుండా పరిగెత్తాను వాళ్ళు అనమాట. వాడికి దొరికామంటే మళ్ళీ చంపేస్తాడు. వాడు వచ్చేసి చంపేస్తాడు అనమాట. మనం వాడికి దొరకకుండా అయితే ఆడదాం అనమాట. వాడికి బుల్లెట్లు అయితే తగలట్లేదు. వాడికి తగిలేటట్టు అయితే వేయాలి. అది మధ్య మధ్యలో ఆగిపోతున్నాడు అనమాట. మధ్యలో ఆగినప్పుడల్లా కొడదాం. అది అడ్వాంటేజ్గా తీసుకొని. కానీ పుట్టినప్పుడల్లా వాడికి తగలట్లేదు అనమాట. ఇది తగిలితే హాయిగా ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది చాలాసేపు. అంతే వీడిని ఎట్ట తప్పించుకోవాలో అర్థం కాదన్నమాట. ఇది ఎక్కుతున్నా కానీ ఎక్కేస్తాడు అనుకుంటా. ఎక్కేసాడు కదా. ఇది ఎక్కుతున్నా కానీ ఎక్కేస్తున్నాడు వాడు వచ్చేసి. ఎస్ గైస్ అంతే 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 ఆడడం. వాడికి దొరకకుండా అయితే ఆడాలన్నమాట. వాడికి దొరికామంటే మళ్ళీ చంపేస్తాడు. అందుకే వీడికి తగలటం లేదనమాట. బాల్స్ వచ్చేసి ఏం బాల్స్ పాయిజన్ బాల్స్ అనుకుంటా. పాయిజన్ బాల్స్ వచ్చేసి వాడికి తగలటం లేదనమాట. అందుకనే వాడికి తగిలేటట్టు వెళ్తాం. వాడికి వెనకమాల నుంచి కొడుతుంటే అవ్వట్లేదు అనమాట. ఏమి మళ్ళీ పట్టేసుకున్నాడు గైస్. ఈసారి వాడికి చచ్చిపోకుండా అయితే ఆడదాం. అరే ఎస్ అంతే చంపు అంతే కొట్టు. ఈసారి చంపేయాలన్న ఒక్క దెబ్బకి. ఈసారి చంపేద్దాం. ఈసారి తొందరగా అయితే చంపేయాలన్నమాట. వీడిని చాలాసేపు వీడిని పిచ్చుకోవడం. అప్పుడు వాడు పరిగెత్తలాక
మనం కూడా కొట్టేయచ్చు. మధ్య మధ్యలో ఆగుతున్నాడు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని ఓ ఎటబడితే అట్లా వస్తున్నాడు అనమాట. మనం గుద్దితే పక్కన పడతాం. అసలుకే వాడు ఇంత ఉన్నాడు, మనం బక్కగా ఉన్నాం. అసలు వాడు మనం అంటే బండగా ఉన్నాం, వాడు బక్కగా ఉన్నాడు. వాడు ఇక్కడ ఇచ్చాడంటే మనం పక్కన పడతాం అనమాట. ఎంతసేపు ఆడితే కొంచెం హెల్త్ పర్సెంట్ పోయిందనమాట. 1% అయితే పోయింది హెల్త్. ఈసారి సొంగ కూడా పోగొట్టేద్దాం, మనకి చంపేద్దాం బెట్టీస్ హస్బెండ్ పేరేందో మనకి కూడా తెలియదు అనమాట. బెట్టీస్ నర్సరీ ఎస్కేప్ అని అయితే ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అంతే వీడియోలోకి వచ్చేద్దాం మనం మళ్ళీ. అంతే 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 ఇంకా 3 దెబ్బలు కానీ పడితే అయిపోతాడు అనమాట వాడు. అంతే అయిపోయిందంటే వాటి నుంచి అటు వెళ్ళిపోయి వాళ్ళ బెట్టిని కూడా చంపేద్దాం అనమాట. బెట్టిని చంపేసామంటే గేమ్ వచ్చేసి ఇంకో గేమ్ వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ట్యూస్డే మార్నింగ్ 8 to 9 AM వచ్చేసింది. అంతే గైస్, అంతే చంపి ఇదే అడ్వాంటేజ్. ఇదే అడ్వాంటేజ్ వాడిని. అంత కొట్టు అరే దొరికిపోయేటట్టున్నాం అనమాట. వాడు ఆగిపోతే మధ్యలో ఒకసారి చంపేయచ్చాము. వాడు ఒక్కసారి ఆగిపోవాలి, చంపేయచ్చు. ఇక్కడ ఆగిపోయాడంటే మనం వేసేద్దాం వాడిని. వేసేసామంటే అయిపోద్ది. రారా నీకు దమ్ముంటాడు. అయిపోయాడు అనమాట. మొక్కలు అయిపోయాడు. మనల్ని చూసి ఎవడైనా భయపడాలి. ఆఖరికి గ్రాండ్ పాన్ అయితే చేసేసాం అనమాట. గ్రాండ్ మా అయితే లేదనమాట. దీంట్లో అన్నీ వెతికాను అనమాట. పిచ్చి గేమ్లనే ఉన్నాయన్నమాట. రేపు వెడ్నెస్డే మార్నింగ్లోకి వచ్చేసిద్ది అనమాట. గ్రాండ్ మాది మార్నింగ్లోకి వచ్చేసిద్ది. ఏ టైంకి వచ్చింది తెలియదు అనమాట, కానీ మార్నింగ్ కల్లా వచ్చేసిద్ది. ఆప్షన్ సి ఆడంలో తెలియదు, అది దొరికేసింది. సి లెటర్ సి అక్కడ పెట్టేసాం అనమాట. ఇంకా నుంచి వెళ్ళిపోయి బటన్ అయితే దీనికి వెళ్తున్నాము గైస్. అరే పద్దాకలు ఈ మోపుకే వస్తున్నాం అనమాట. అటు సైడ్ వెళ్ళాలన్నమాట. మనం వచ్చేసి మనం ఇటు వెళ్తాం అనమాట. మన దారి ఉంది. మన రూటే సపరేట్ అనమాట. మన దారి రహదారిలో అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎర్ర పైపు పచ్చ రంగు టీషర్ట్ బుల్లిగి రంగు ప్యాంట్ వేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. మనం వచ్చేసి అంతే వెళ్దాం. పద హాకీ టాకీ అయితే ఉందన్నమాట. మనం ఎడదాకా వచ్చాం, మళ్ళీ దిగలేం కాబట్టి ఆ వాకీ టాకీ వల్ల ఏం కాదు. మనం ఆ వాకీ టాకీ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి కాబట్టి మనం ఫస్ట్ కంప్లీట్ చేయాలన్నమాట. ఫస్ట్ వెళ్దాం. దానికోసం దిగితే మళ్ళీ 2 minutes వేస్ట్ అవుద్ది. అందుకే వెళ్ళిపోదాం ఫస్ట్. ఎక్కడైతే బెట్టి ఉందన్నమాట, ఆ బెట్టి దొరకకుండా పైకి వెళ్దాం. నెట్లెక్కి వస్తుందన్నమాట. బటన్ అయితే నొక్కేస్తాం. బటన్ అయితే ఫాస్ట్గా పరిగెత్తుంది బెట్టి. అంతే హోల్లోకి దూకి వెంటలే ఎర్ర పైపు మళ్ళీ వచ్చిందనమాట. ఎర్ర పైపు మళ్ళీ వెళ్దాం. అంటే మెల్లగా వెళ్దాం అనమాట. ఫాస్ట్గా వెళ్ళామంటే కింద పడతాం. నెమ్మది పెద్దలు చెప్పేసి వినాలన్నమాట. మనం వచ్చేసి వెళ్దాం. అంతే అనమాట. గుద్దు పగిలిపోవాలన్నమాట. ఇక్కడ ఐరన్ బాక్స్ మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ పడ్డామేమో. జంప్ పని చేయలేదు అనమాట. మధ్యలో వచ్చేసి జంప్ పని చేస్తుంటే ఎప్పుడో దిగేసేవాళ్ళం. అది నైస్ జంప్. అంతే
అరే ఇక్కడ జంప్ పని ఇట్లా జంప్ ఉంటే ఇక్కడైతే చాలాసార్లు కింద పడ్డాం. ఈసారి కింద పడకుండా అయితే వెళ్దాం అనమాట. ఈసారి కింద పడ్డామంటే మళ్ళీ పోయింది. ఈసారి కింద పడకుండా అయితే వెళ్దాం అనమాట. ఈసారి కింద పడ్డామంటే మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి రావాలన్నమాట. లాస్ట్కి వచ్చినాక మళ్ళీ పడ్డామంటే మొత్తం పోయిద్ది. అంతే రైట్ గైస్. నైస్ జంప్. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం వచ్చేసి ఇక్కడ నుంచి ఈజీ అనమాట. అంటే అరే కింద పడ్డాం గైస్. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి రావాలొచ్చా. అరే ఇక్కడికే వచ్చేసాము అమ్మయ్య. మళ్ళీ మొత్తం తిరిగి రావాలనుకున్నా కదా. నేను అదే అనుకున్నాను గైస్. ఇంత ఈజీ లెవెల్స్ కూడా దాటలేకపోతున్నా కదా గైస్. ఎక్కడ చెక్ పాయింట్లు ఉంటే తెలిసేదనమాట వెళ్ళకూడదు అని. చెక్ పాయింట్లు అయితే ఉన్నాయో లేదో కూడా లేకపోతే పైన ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది దాటామా లేదా అని కూడా. ఆ పైపుల్స్ అందులో నుంచి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోవాలో కంట్రోల్ చేశాను అనమాట. అంతే నైస్ జంప్ గైస్. అంతే ఎర్ర పైప్ మీద నుంచి అయితే వెళ్దాం అనమాట. ఆ బటన్ నొక్కేసాం. ఇంకా ఫ్యాన్ ఆన్ అయిపోయింది. ఫ్యాన్ ఆన్ అయినందంటే ఇంకా బాధ ఎందుకు, మనకి గాలి కూడా వచ్చింది. అంతే గైస్. అంతే ఓపెన్ చేయి. అంతే తన్ను ఎస్ గైస్. తన్నేసాం అనమాట. డోర్ని తన్నేసాం. ఇంకా వెళ్ళిపోదాం అనమాట. అంతే ఇంకో డోర్ని తన్నాలనుకుంటా. ఇది ఈజీగా అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ప్లాంక్స్ని అయితే యూజ్ చేయాలన్నమాట. రీసెట్ ప్లాంక్స్ కొట్టాను. ఒక ప్లాంక్తో అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను అనమాట. మినిమం 2 ప్లాంక్లు అయితే తీసుకుంటాను. ఫస్ట్ దాంతో పోయిందంటే ఇంకొకటి దాంతో తీసుకోవచ్చు కాబట్టి ఆడ చెయ్యి మీద నొక్కితేనే వస్తుంది అనమాట. ప్లాంక్ చెయ్యి మీద నొక్కితేనే వస్తుంది. అరే పడిపోయింది. అరే అంతే గైస్. ఈసారి ఈ ప్లాంక్తోనే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకో ప్లాంక్ అయితే తీసుకోకూడదు అనమాట. మనం వచ్చేసి అది అంతే. అరే ప్లేస్ చేయటానికి రావట్లేదు అనమాట. అందుకే మనకి పరిగెత్తున్నా. ఇప్పుడు వస్తుంది ప్లేస్ చేయటానికి. అది కరెక్ట్ ప్లేస్లో అయితే ప్లేస్ చేసాం అనమాట. మళ్ళీ చేతి మీద వచ్చేసాం. డ్రా అది అంతే. ఈ ప్లాంక్ను కూడా ప్లేస్లో పెట్టేద్దాం అనమాట. ప్లాంక్ను కూడా పెట్టేసామంటే పని అయిపోద్ది. పని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా జంప్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ ప్లాంక్స్ పెట్టుకుంటానైతే వెళ్తున్నాం. ఎందుకంటే నాకే తెలీదు. అక్కడ పైపులు అయితే ఉన్నాయన్నమాట. పైపుల మీద నుంచి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ లాస్ట్ పైప్ దగ్గర కింద పడ్డాను. అటు నుంచి దారించుకొని కూడా ఇది కావాలని జంప్ చేశాను అనమాట. ఎందుకు చేశాను నాకే తెలియదు. అందుకే కింద పడ్డాం. ఇక్కడైతే ఫ్యాన్లు ఉన్నాయి. ఈ ఫ్యాన్లు కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. జంప్ చేయడానికి ఫ్యాన్లు కంట్రోల్ అయితే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. కానీ కంట్రోల్ అయితే అవ్వట్లేదు అనమాట. జంప్ బటన్ అయితే కింద ఉంటే నేను పైన నొక్కుతున్నాను. అందుకే జంప్ అయితే పని చేయట్లేదు అనమాట. అది ఈసారి వెళ్ళిపోవాలి. అరే ఎస్ గైస్. అది అరే లాస్ట్ సెకండ్ల కింద పడ్డాను అనమాట. అరే జంప్ పని చేసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం ఎప్పుడు. అరే దీనికే తగులుతున్నాడు అనమాట. ఎక్కువ వచ్చి దీనికే తగిలాం అనమాట. ఇప్పటికి మనం వచ్చేసి ఇక్కడ చాలా టైం వేస్ట్ అయ్యేటట్టుంది ఫ్యాన్ వల్ల. ఫ్యాన్ లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళం. ఫ్లాష్ పవర్ స్విచ్ ఉంటే. అరే వెళ్ళిపోవాలి. అరే ఈ ఫ్యాన్ ఒకటి గైస్. ఫ్యాన్ వల్ల మనం ఆగిపోతున్నాం అనమాట. ఈ ఫ్యాన్ లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. ఫ్లాష్ మ్యాన్ పవర్ స్విచ్ ఉంటే. ఫ్లాష్ మ్యాన్ అంతే గైస్. అంతే ఈసారి వెళ్ళిపోవాలి. అరే వాడు కొట్టుకుంటున్నాడు అన్నమాట. ఆవాడికి కొట్టుకుంటున్నాడు. అది అరే 2 దాడుతున్నా 3వ దానికి కింద పడుతున్నాడు అనమాట. 3 దాడుతున్నా 4వ దానికి కింద పడుతున్నాడు. అరే అదిగోండి 2 గోడలు కొట్టుకుని కింద పడుతున్నాడు వచ్చేసి.
వాడు వచ్చేసి 2 గోళ్ళ కొట్టుకొని కింద పడుతున్నాడు అనమాట. ఈసారి వెళ్ళిపోవాలన్నమాట. ఆగేది లేదు. మళ్ళీ చచ్చిపోయామన్నమాట. ఈసారి వెళ్ళిపోవాలా, ఈసారి కన్ఫర్మ్ వెళ్ళాలా, ఈసారి కన్ఫర్మ్ వెళ్ళాలన్నమాట. అదిగోండి మనం అనుకుంటే ఏదైనా సాధించేస్తాం, కానీ లాస్ట్ తన దగ్గర పోగొట్టుకుంటాం. అంతే కదా గైస్, మనం వచ్చేసి అది నైస్ జంప్ గైస్. అది అంతే ఎస్ గైస్. ఇక్కడ ఫ్యాన్లు అయితే ఉన్నాయి అనమాట. ఫ్యాన్లు ఏం లేవు అనుకున్నాను. అది అంటే వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళాలన్నమాట. ఎక్కడ ఏముంటాయో ఏం తెలియదు కాబట్టి ఇక్కడ ఏమున్నా జాగ్రత్తగా అయితే ఉన్నాం అన్నమాట. బెట్టి ఉందంటే మన పని అయితే అయిపోయింది. ఇక్కడ ఏమున్నా మనకే తెలియదు కాబట్టి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏం లేదనమాట. బ్లూ కలర్ కార్పెట్ పెట్టారనమాట. ఆ బ్లూ కలర్ కార్పెట్ తీసేస్తే ఇక్కడైతే మిల్క్ ఉన్నాయి అనమాట. ఏమొచ్చిద్ది దేవుదాం, మిల్క్ తాగితే ఏమొచ్చిద్ది. అది అంతే. నైస్ గైస్ అది నైస్ జంప్. అరే అయిపోయింది అనుకున్నా కదా గాయస్, అందుకే వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ మిల్క్ తాగాల్సిన అవసరం లేదనుకుంటా. మిల్క్ తాగే పని లేదనమాట ఈసారి ఇప్పుడు, అందుకని వెళ్ళిపోతున్నాను అనమాట. అరే మంచం కోడి కాడైతే కింద పడ్డాను అనమాట. మన మంచం కోడి. వెళ్ళిపోదాం పద. అది నైస్ జంప్స్ అనమాట. నైస్ జంపింగ్ జంపక్ నైస్. అది BA బెడ్ SCA చచ్చిపోయాను గైస్. ఈసారైనా జాగ్రత్తగా అయితే ఆడాలన్నమాట. అసలు ఫస్ట్లోనే అంత దూరం వెళ్ళి కింద పట్టుకుంటే చాలా కష్టం, కానీ మంచం మీద నుంచి అయితే వెళ్దాం అన్నమాట. అది ఇక్కడైతే ABCD బ్లాక్స్ అయితే ఉన్నాయన్నమాట. AB B బ్లాక్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. అది నైస్ జంప్ అది. ఇంకాడికి వెళ్ళాలా, బెట్టి దాన్ని నర్సరీ వేస్తే పంపించేయాలంటే ఏడికి వెళ్ళాలి చెప్పండి, అవ్వగొట్టేద్దాం. ఇది బెట్టి నర్సరీ, ఎదుగోండి బెట్టీస్ నర్సరీ వేస్తే దీని దగ్గర ఒక్కసారి కూడా చచ్చిపోకుండా అయితే ట్రై చేస్తాను అనమాట. కొంచెం హెల్త్ అయితే అయిపోయింది అనమాట. అదేదో లేజర్ లాంటివి వేస్తున్నాం అనమాట. ఎగిరినప్పుడల్లా వస్తుంది. అది ఎగిరినప్పుడు మనం కూడా జంప్ చేద్దాం. ఆ లేజర్ వచ్చినప్పుడల్లా ఆ లేజర్ జంప్ చేయాలన్నమాట. ఆ లేజర్ మీద నుంచి జంప్ చేసామంటే మనకి హెల్త్ అయితే పోదనమాట. అది అట్లా జంప్ చేయాలన్నమాట. అదిగోండి అట్లా దానికి పెరిగిపోయేటట్టు కాదనమాట. దాని దగ్గర నుంచి జంప్ చేసామంటే కనపడకుండా అదిగోండి వచ్చేసాం. మనం బెట్టీస్ నర్సరీ వేస్తే అప్పుడే సగం అవగొట్టాలన్నమాట. సగం అవగొట్టామంటే అయిపోయింది పని. బెట్టీస్ నర్సరీ వేసుకొచ్చాను. బెట్టీస్ నర్సరీ వేసుకొచ్చుకొని అయిపోయిందంటే ఏదో ఒకటి వచ్చామన్నమాట. సాయంత్రం అయితే ఒక వీడియో తీసి పొద్దున్నే అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మీరైతే మర్చిపోకుండా అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ అయితే ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. విష్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, స్వీట్ డ్రీమ్స్. అంతే గైస్, మాన్స్టర్ ట్రక్లో అయితే పడిపోతున్నాం. విష్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ గైస్. ఇంకైతే ఈ మోప్ అయితే కొనాలన్నమాట. కావాలంటే మోప్ అయితే కొనాలి. విష్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.